అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మధ్యలో మాట్లాడుతున్న సందర్భంగా హరీష్ రావు గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు. విచారణకు కేసీఆర్ భయపడుతున్నాడు అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మేము భయపడుతోలం కాదు, ఉద్యమంలో నీకంటే తోపులకు ఎవరికి భయపడలేదు, మేము భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇగో భయపడేదే లేదు, కమిషన్ విచారణకు వెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పి కొడతాం, 677 లక్షలు ఉంటే కోట్లు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తారు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైంది అని చెప్పేసి ఒక వార్త. పిల్లర్లు కుంగితే వెంటనే ఎన్డీఎస్ఏ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక. సో ఇట్లా ఆయన కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది మిత్రులారా. ఇక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి రెండు కలిపి బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేసినాయని చెప్పేసి నిన్న అదే మీటింగ్లో కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈటలను టార్గెట్ చేసిరు. ఎంత దుర్మార్గం అంటే, నేను ఒక్కసారి ఈటల గురించి మాట్లాడతా. ఎంత దుర్మార్గం అంటే, ఈటల గారు వెళ్ళి కాళేశ్వరం కమిషన్ ముందుకెళ్ళి కొన్ని వాస్తవాలు చెప్పిండు. ఏం వాస్తవాలు చెప్పిండు? అసలు ఈ కాళేశ్వరం రీడిజైన్ను, ఈ వ్యవహారం ఎక్కడిది, ఎట్ల నుంచి వచ్చింది, ఏడంగా వచ్చింది అని ఇవన్నీ ప్రశ్నలు మనం నిన్న మాట్లాడుకున్నాం. దాదాపు 11 ప్రశ్నలు అడిగిర్రు. ఆ 11 ప్రశ్నలకు ఎట్లా సమాధానం చెప్పాడు. అందులో ఆయన మెజారిటీగా మొత్తం వాస్తవాలు చెప్పొచ్చిండు అక్కడికి వెళ్ళి. ఇది క్యాబినెట్ నిర్ణయము, ఇది సబ్ కమిటీ నిర్ణయము, ఇది టెక్నికల్ కమిటీ నిర్ణయము, ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నిర్ణయము, ఈ రకంగా అయ్యిందని చెప్పేసి అని చెప్పించిండు. ఆయన నిజాలు చెప్పినందుకు కాంగ్రెస్ వాళ్ళకి అసలు మింగుడు పడతలేదు, కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఇద్దరికి మింగుడు పడతలేదు. అట్టెట్ట చెప్పొస్తావు నిజాలు, నువ్వు ఏ రకంగా నిజాలు చెప్తావు అని చెప్పేసి ఈటల మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు, రెండు పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారు అంటే, ఫస్ట్ జగ్గారెడ్డి స్టార్ట్ చేసిండు, తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇంకెవరు, మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నుంచి చూడండి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి. దాని తర్వాత ఇంకెవరు, మన ప్రెస్ మీట్ కూడా పెట్టిర్రు నిన్న కాంగ్రెస్ ఆయన ఒక ఎమ్మెల్యే, మన వేములవాడ ఎమ్మెల్యే కూడా ఆయన నువ్వు బీజేపీ ఓనివా, నువ్వు బీఆర్ఎస్ ఓనివా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇట్లా కాంగ్రెస్లో ఉన్నటువంటి 10 మంది దాకా ఈటల రాజేందర్ని టార్గెట్ చేస్తారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి అయితే విచిత్రమైనటువంటి మనిషి. మరి ఈ కిషన్ రెడ్డి ఈయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు బీజేపీకి. ఆయన ఈటల రాజేందర్ బీజేపీ నాయకుని లెక్క ఓలే ఆడికి ఈటల రాజేందర్ లెక్క పోయిండు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే వాస్తవాలు చెప్తే ఒక గిట్ల పార్టీ నుంచి వేరు చేసి మాట్లాడతారనమాట ఆయన. అంటే మీకు అనుకూలంగా, రాజకీయాలకు అనుకూలంగా మాట్లాడుతున్నామే, ఏ సమస్య లేదు. వాస్తవాలు చెప్పి నిజాలు చెప్తే మాత్రం ఇట్లా ఆయన కార్నర్ చేస్తారనమాట. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఉన్నారు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి తలా తోక మొండెం ఏది తెలియదు ఆ మనిషికి. అయితే ఆ చేవెళ్ళ ప్రజలకు మొక్కాలే, ఆ పార్టీకి మొక్కాలే, ఆ మనిషి వ్యక్తిత్వానికి మొక్కాలే, వాళ్ళకి మొక్కాలే. ఎందుకు వేస్తారో ఓటు తెలియదు ఆయనకు, ఆయన ఏం చేసిండో తెలియదు, ఇప్పటికి ఏం చేస్తుండో కూడా తెలియదు. ఏది పడితే అది మాట్లాడతారో, అది మాట్లాడేది ఆయనకు తప్ప ఎవరికి అర్థం కూడా కాదు. సో అలాంటి వ్యక్తి వచ్చి కూడా ఆయన కూడా మాట్లాడబట్టి, ఆయన ఏదో ఇసుక రాయి అని పెట్టేసి కాళేశ్వరం మీద రకరకాల ఎక్స్పెరిమెంట్ల వ్యవహారం కూడా చేస్తాడు. సో అట్లాంటి వ్యక్తి కూడా మాట్లాడబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఈటల రాజేందర్ విమర్శించబట్టు వాస్తవాలు చెప్పినందుకు. ఎందుకంటే తెలంగాణ బిడ్డ కదా, ఒక ఉద్యమకారుడు కదా, కాళేశ్వరం అంటే దాని గొప్పతనం ఏందో, దాని కథ ఏందో ఆయనకు తెలుసు కదా. మరి పార్టీ మారినంత మాత్రాన ఆత్మవిశ్వాసాన్ని, తెలంగాణ అభిమానాన్ని సంపుకోలేడు కదా. బీజేపీ వాళ్ళ లెక్క, గుజరాతీ బానిసల లెక్క చేసుకోలేడు కదా. ఇటు ఢిల్లీ బానిసల లెక్క, కాంగ్రెస్ వాళ్ళ లెక్క మాట్లాడలేడు కదా. ఒక తెలంగాణ బిడ్డ, నైతికత ఉన్నోడు, ఉద్యమంలో ఉన్నోడు, కష్టసుఖం తెలిసినోడు, బీసీ వర్గాల నుంచి పైకి వచ్చినటువంటి ఒక నాయకుడు. కాబట్టి ఆయన కొంత వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసిండు. వాస్తవాలు చెప్పిండు కమిషన్ ముందుకు పోయి. చెప్పి రాగానే ఇక కథ మొత్తం స్టార్ట్ అయిపోయింది బీజేపీ కాంగ్రెస్. ఇది వీళ్ళకి కాళేశ్వరం మీద, తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ. బనకచర్ల గురించి ఒక్కడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడు, బీజేపీ వాడు మాట్లాడాడు, ఒక్కడు మాట్లాడొచ్చు కదా. చంద్రబాబు నాయుడు నీళ్ళు దోసుకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, తెలంగాణ నీళ్ళని, గోదావరి నీళ్ళని, ప్రణీత నీళ్ళని ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బనకచర్ల పేరుతోటి. దానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోడీ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మన కిషన్ రెడ్డి ఏమంటాడు, బనకచర్ల మీద ఇంకా మేము ఏం కాలేదు, ఏమవుతుంది, వాళ్ళు డిపిఆర్లకు అనుమతించిందాక నువ్వు కళ్ళు మూసుకొనే కూర్చుంటావు. నీకు తెలిస్తేగా ముందు బనకచర్ల వేయడం తెలుస్తానా, ఇచ్చంపల్లి తెలుస్తానా, ఆ మేడిగడ్డ తెలుస్తానా, అలా ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుస్తానా, నీకు ఆ ప్రాజెక్టులో ఆ సోయి ఏమైనా ఉంటేనా, నువ్వు ఎందుకున్నావో కేంద్ర మంత్రిగా తోలుబొమ్మల లెక్క ఇద్దరు, ఎవరికి అర్థం కాని విషయం అది. తెలంగాణ సమాజం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు
పనికిరాని చేతగానోళ్ళు, రానోళ్ళు, మాటలు రానోళ్ళు, ఎదిరించే దమ్ము లేనోళ్ళు, అధిష్టానం దగ్గరికి వెళ్ళి తెలంగాణ గురించి మాట్లాడనోళ్ళు మీరు ఇలా తెలంగాణ ప్రతినిధులుగా ఉన్నందుకు మాకు సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ సోయలేని ఆయన ముఖ్యమంత్రి అయిపోయాయి. ఈ ఏడుకెళ్ళి కాపాడతారు ప్రయోజనాలు. ఎవడన్నా మాట్లాడితే గిట్లా, ఎవరైనా మాట్లాడితే టార్గెట్ చేయాలి. ఆయన మా పార్టీ కాదని ఒక ఆయన అట్లా మాట్లాడుండదని ఒక ఆయన తుమ్మలు అయినా ఇక్కడ తుమ్మలని. ఇక తుమ్మలైతే ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. బేసిక్గా తుమ్మల మీద ఒక అభిప్రాయం ఉంటుంది ఆ నియోజకవర్గాలలో. బూతులు తిడతాడు అధికారులని, బూతులు తిడతాడు. బూతులు కాదు, అబద్ధాలు కూడా మాట్లాడుతున్నాయి. ఆయన పొద్దుగా లేస్తే అబద్ధాలతోనే జీవనం చేస్తా ఉన్నాడు. ఈ సంతకం పెట్టి నీ సంతకం పెట్టలేదని చెప్తున్నాడు. సబ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటే నేను నిర్ణయం తీసుకోలేదు అంటాడు. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు అంటాడు. మరి పోయి చెప్పొచ్చుగా కమిషన్ ముందుకు పోయి. అధికారం కోసము, మంత్రి పదవి కోసము గిట్ల అబద్ధాలా? తెలంగాణ ప్రయోజనాలను గిట్లా తాకట్టు పెడతారా? ఏడుకెళ్ళి మోపారు నాయన మీరు అందరూ అసలు. ఆది శ్రీనివాస్ ఈయన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఈటల రాజేందర్ మీద. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇక మిగతా పత్రిక కల్పతరువు కాళేశ్వరమే అని చెప్పేసి వార్త. ఇగో ఇలా కేసీఆర్ పోయేది ఉండే వీడికి నేడు మాగంటికి కేసీఆర్ పరామర్శ అని చెప్పేసి ఇలా ఆయన పోయేది ఉండే హాస్పిటల్కి. పాపం ఆయన పోయే లోపల ఆయన కన్ను మూసిండు. కాళేశ్వరం వార్తనే ప్రధానంగా ఉన్నది. ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారము. ఇక్కడ మహిళా ఎస్ఐ పైన చెయ్యేసి ఛాతీపై నెట్టుతూ దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకుడు అంట. కల్లూరులోని చౌదరి హోటల్ వద్ద మద్యం మత్తులో బెదిరింపులు, 10 మందిపై కేసు, 7గురికి రిమాండ్ అంట. సిపి సునీల్ దత్తు వెల్లడి. సునీల్ దత్తు కాంగ్రెస్. ఖమ్మం జిల్లాలో మొత్తం కాంగ్రెస్ నడుస్తుంది వ్యవహారం అంతా.